నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనకి సమావతి గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల చెప్పాము, నిన్న కానీ మొన్న కానీ. అయితే ఈరోజు ఇంకొన్ని కొత్త విషయాలు దీంట్లో కనబడతాయి. ఇది మనకి దమ్మపద గాథల్లో కూడా కనబడుతుంది. ఆవిడికి సంబంధించిన స్టోరీ. భగవానుడు ఆమెను ఉద్దేశించి ఒక గాథ కూడా చెప్పడం జరిగింది. ఆ గాథ ఏంటంటే, నాకు ఇది చాలా ఇష్టమైన గాథ. అప్పమాదౌ అమత పదం, పమాదౌ మచ్చునో పదం, అప్పమత్త నామీయంతి యోపమత్త యథామత. అప్పమాదౌ అమత పదం అంటే అప్రమత్తంగా ఉండటమే అమృత మార్గం. అంటే ఎరుకతోటి ఉండడమే, జాగరూకతతో ఉండడమే అమృత మార్గం. పమాదో మచ్చునో పదం అంటే ఏమరపాటుగా ఉండటమే మృత్యు మార్గం. అప్పమత్త నామియంతి అంటే జాగ్రత్తగా ఉండేవారికి చావు లేదు. యోపమత్త యథామత ఏమరపాటుగా ఉండేవారు బ్రతికి ఉన్న చచ్చిన వారే. ఈ సమావతి గురించి మనకి ఈ దమ్మపద గాథల్లో కొంత స్టోరీ కనపడుతుంది. ఇవన్నీ కూడా అట్టకథల్లోనే మనకు కనపడతాయి. అట్టకథలు అంటే మూలాలకి వ్యాఖ్యానాలు అని చెప్పవచ్చు. సో మనం స్టోరీస్ లాగే తీసుకోవాలి. దాంట్లో ఇది జరిగిందా, ఇది ఇలాగే ఉందా అని అంటే స్టోరీస్ జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం తీసుకుంటాము అంతే. దమ్మాన్ని మనం సాధన చేయడానికి ఉపయోగించుకోవాలి. అంతేగాని వాటిల్లో ఇది ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అనే ఈ వాద వివాదాల్లో చిక్కుకొని ఉండకూడదు. సో దమ్మాన్ని దమ్మంలాగే చూస్తూ పోవాలి. అయితే ఇంకొక చిన్న స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. భగవానుడు క్లియర్గా చెప్తాడనమాట దమ్మం దేనికోసం అనేది. చుంది అని ఒక ఆవిడ ఉండేది. ఆమె బింబిసార మహారాజు కుమార్తె. ఆమె తన తండ్రి నుంచి ఒక 500 రథాలను బహుమతిగా పొందింది. ఒకసారి బుద్ధ భగవాను వేణువనంలో కలందక నివాసం వద్ద, అంటే భగవానుడు ఉండే చోటు రాజగిరిలో ఉంది ఈ వేణువనం అన్నది. బింబిసారుడు భిక్షు సంఘానికి దానం చేశాడు. అయితే అక్కడ భగవానుని కలిసింది. భగవానుడు ఆమెకు బోధించిన ధర్మం చుంది సుత్తగా మనకి కనబడుతుంది. అయితే ఆమె ఇలా అడుగుతుంది, ఎవరైతే పంచశీలాలను పాటిస్తారో త్రిరత్నాల చరణ పొందుతారో. త్రిరత్నాలు అంటే బుద్ధుడు, ధమ్మము, సంఘము. సంఘము అంటే ఇక్కడ మామూలు సొసైటీ కాదు, భిక్షు సంఘం అని అర్థము. ఒక 4 భిక్షువులు ఉండేదాన్ని సంఘం అంటారు. అయితే ఈ 3 రత్నాలు ఎవరైతే శరణ పొందుతారో వారికి స్వర్గంలో నివాసం లభిస్తుందా అని భగవానుడిని ఆమె అడుగుతుంది. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, పుత్రి, తథాగతుని ధర్మబోధ కేవలం స్వర్గ సుఖాలను పొందటానికి కాదు, తథాగతుడు తెలిపే మార్గం నిబ్బానం పొందడానికే. అలాంటి తథాగతుని బోధ అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. సంఘం అన్నిటికన్నా పుణ్యప్రదమైనది. అంటే పుణ్యాలు చేసుకోవడానికి భిక్షు సంఘం అన్నిటికన్నా పుణ్యప్రదమైంది. ధర్మం ఉన్నతమైంది అని భగవానుడు తెలుపుతాడు. అంటే శీలాన్ని ఆచరించడం వల్ల, త్రిరత్నాలను శరణ పొందడం వల్ల, దానం చేయడం వల్ల సుగతులను పొందుతారు. కానీ సుగతులను పొందటమే, అంటే స్వర్గాన్ని పొందటమే ఇక్కడ భగవానుడు బోధించే ధర్మం యొక్క లక్ష్యం కాదు. భగవానుడు బోధించే ధర్మం యొక్క లక్ష్యం ఏంటంటే నిబ్బానాన్ని పొందడం. అంటే తృష్ణని పూర్తిగా వదిలించుకోవడం, అవిద్యను పోగొట్టుకోవడం. అది నిజమైన లక్ష్యం అన్నమాట.
సో, అందుచేత ధర్మాన్ని కేవలం ఏదో సుగతులు పొందడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి కాకుండా, నిబ్బానాన్ని పొందడానికి దాన్ని ఆచరించాలి. అప్పుడు గొప్ప ఫలితాలను పొందుతారు. అయితే ఈ సామావతి గురించి చెప్పుకుందాము. బద్దవతియ అనే నగరంలో బద్దవతుడనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. గొప్ప ధనవంతుడు. ఆయనకు శ్యామ అనే పుత్రిక కలిగింది. ఒక ఏడాది భద్రావతి నగరంలో చాలా కరువు కాటకాలు ఏర్పడ్డాయి. నగరం అంతా ఒక మహమ్మారి అంటువ్యాధి వ్యాపించింది. ఒక్కొక్కరు మరణించసాగారు. కొందరు నగరం విడిచి దూరంగా వలస వెళ్ళసాగారు. ఈ బద్దవతుడు కూడా తన భార్యను, కుమార్తెను తీసుకుని కోసంబి వచ్చాడు. ఒక సత్రం వద్ద అన్నదానం జరుగుతూ ఉంది. భద్రావతుడు అతని భార్య జబ్బు బారిన పడటంతో ఇక కూతురు అంటే శ్యామవతి ఆహారం కోసం ఆ సత్రం వద్దకు వచ్చి 3 ముద్దలు అడిగి పెట్టించుకొని వెళ్ళిపోతుంది. అయితే రెండవ రోజు 2 ముద్దలను అడిగి పెట్టించుకొని వెళ్ళిపోతుంది. మూడవ రోజు 1 ముద్ద మాత్రమే అడిగింది. అది గమనించిన అక్కడ ఉండే అధికారి అంటే మిత్రుడు అనే ఆ సత్రపు అధికారి, "ఓ పిల్ల, ఈరోజు తెలిసిందా నీకు నీ పొట్టకు ఎంత సరిపడుతుందో? నిన్న మొన్న బాగా మెక్కావు కదా" అని అన్నట్లుగా హేళన చేస్తాడు. అప్పుడు శ్యామావతి ఇలా అంటుంది, "అయ్యా, మొన్న మా నాన్నకు 1 ముద్ద, మా అమ్మకు 1 ముద్ద, ఇంకా నాకు 1 ముద్ద అడిగి తీసుకెళ్ళాను. నిన్న మా అమ్మకు 1 ముద్ద, నాకు 1 ముద్ద అడిగి తీసుకెళ్ళాను. ఈరోజు నేను మాత్రమే మిగిలాను" అని చెప్తుంది. అంటే ఆ 2 రోజుల్లో ఒక్కొక్క రోజు తన తల్లిదండ్రులు ఒక్కొక్కరు చనిపోయారు అని. అది విన్న ఆ అధికారి ఎంతో బాధపడి తను అలా మాట్లాడినందుకు క్షమించాల్సిందిగా కోరాడు. ఇంకా ఆ శ్యామావతి ముఖంలో తేజస్సును, నిజాయితీని గమనించిన ఆ అధికారి ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్ళి ఆమెను పెంచుకోవడం మొదలుపెట్టాడు. అంటే సంరక్షించడం మొదలుపెట్టాడు. బాలిక అంటే చిన్న వయసులో ఉన్న అమ్మాయి. ఇక ప్రతిరోజు జరిగే అన్నదానంలో శ్యామావతి తన సహాయం అందిస్తూ అందరికీ చాలా దగ్గరగా ఉండేది. దగ్గరగా అంటే అందరి మన్ననలు పొందేది. ఇంకా ఒకసారి ఈ అన్నం కోసం వచ్చిన వాళ్ళు నెట్టుకోవడంతో అంతా గందరగోళంగా ఉండేది. చివరిలో కొందరికి ఆ ఆహారం దొరికేది కాదు. ఇది చూసిన శ్యామావతి వ్యాకుల పడేది. బాగా ఆలోచించి అందరూ వరుసలో నిల్చొని దానం గ్రహించే విధంగా ఒక కంచెను వేయించింది. ఆ రోజు నుండి ఏ గందరగోళం లేకుండా మౌనంగా అన్నదానం జరిగింది. నిశ్శబ్దంగా అన్నదానం జరిగిందని గ్రహించిన ఆ సత్రం యజమాని ఘోషకుడు, ఈ ఘోషితుడి గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ ఘోషితుడు మిత్రుడిని అంటే అక్కడ ఉండే అధికారాన్ని కారణం అడిగాడు. ఇంత డిసిప్లైన్గా ఉండడానికి కారణం ఏంటి అని. అయితే ఆ అధికారి చెప్తాడు ఈ శ్యామావతి గురించి జరిగిన విషయం అంతా. అయితే ఈ ఘోషితుడు శ్యామావతిని దత్తత తీసుకుంటాడు. అంటే ఇంత తెలివైన చురుకైన అమ్మాయి ఇలా ఉండడం కన్నా నేను పెంచుకోవడం మంచిది అనుకొని ఈ ఘోషితుడు ఆమెను పెంచుకోసాగుతాడు. ఒకరోజు శ్యామావతి నీటికై నదికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఉదయనుడు అనే మహారాజు ఆమె నడకలోని నిబ్బరతను, ముఖంలోని ప్రశాంతతను చూసి ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఇక ఆ ఘోషితుడిని పిలిచి తన నిశ్చయాన్ని తెలియపరిచి శ్యామావతిని తన పట్టపురాణిగా చేసుకుంటాడు. ఇక ఘోషకుడు కూడా శ్యామావతికి సేవలు చేయడానికి కజ్జుత్తర అనే సేవికను అంతఃపురానికి పంపాడు. అంతఃపురానికి పువ్వులు కొనే నిమిత్తం ఈ కజ్జుత్తరకు ప్రతిరోజు 8 నాణ్యాలు ఇవ్వబడ్డాయి. ఆమె వాటిలో 5 నాణ్యాలను ఉపయోగించి మిగిలిన 3 నాణ్యాలను దాచుకునేది. ఇలా కొన్ని రోజులు, అంటే నిన్న కూడా చెప్పుకున్నాము, అయినా ఒకసారి చెప్తానులే. సుమనుడు అనే ఒక పూల వ్యాపారి ఉండేవాడు. కోసంబిలో అంటే పూలను కోసి అక్కడ రాజుగారికి సమర్పించే
సేవకుడిగా ఉండేవాడు అనమాట. అయితే ఈ సుమనుడి ఇంటికి వెళ్ళినప్పుడు పూలు తేవడానికి ఈ ఖర్జూత్తరకి భగవానుడి దమ్మం తెలుస్తుంది. ఆ తర్వాత ఆ దమ్మాన్ని తెలిసిన తర్వాత ఈ సామావతికి కూడా ఈ ఖర్జూత్తర ద్వారా దమ్మం అనేది అందుతుంది. అయితే ఒకసారి ఇక్కడ బుద్ధుణ్ణి చూడాలనే కుతూహలం ఆ శ్యామావతిలో కలిగిందనమాట. కానీ ఇంకొక రాణి కూడా ఉంటుంది, మాగంధియ అని. ఆ మాగంధియ ప్రేమలో పడ్డ ఉదయనుడు బుద్ధుని పట్ల శ్రద్ధ చూపించడం లేదు. కనుక శ్యామావతికి బుద్ధుణ్ణి దర్శించే అవకాశం కలిగేది కాదు. ఒకరోజు భగవానుడు ఆమె నివసించే భవనం పక్క గల రహదారి గుండా చారిక చేయనున్నాడు, అంటే భిక్షాటన కోసం వస్తున్నాడని ఖర్జూత్తర చెప్తుంది. ఆ రోజు ఏ విధంగానైనా బుద్ధుణ్ణి చూడాలని భావించి ఆ వీధి వైపుకున్న గోడకు చిన్న కన్నాలు చేసి ఆ కన్నాల గుండా భగవానుడిని చూసింది. అంటే ఈ ఘోషితుడు భగవానుడికి ఉపాసకుడే, కానీ ఇన్ని రోజుల నుంచి భగవానుడిని చూడలేదు అంటే ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు భగవానుడు అక్కడ రాలేదు అని అర్థం చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఆమె పెళ్ళి తర్వాత ఘోషితుడు భగవానుని దర్శనం కోసం వెళ్ళి ఆ తర్వాత ఆరామాలు ఇవన్నీ నిర్మించి ఉండవచ్చు. సో భగవానుణ్ణి చూస్తుంది, చాలా సంతోషం కలుగుతుంది ఆమెకు. మరి కొన్నాళ్ళకు ఆ ఉదయంలో కూడా, అంటే మహారాజులో కూడా ధర్మం పట్ల ఉత్సాహం కలిగింది. సమయం చూసుకొని సామావతి భగవానుని దర్శనానికి ఉదయం నుండి, అంటే ఆ రాజు నుండి అనుమతి పొందింది. ఇక ప్రతిరోజు ధర్మం వినడానికి విహారానికి వెళ్ళేది. ఆ విహారం తన తండ్రి నిర్మించిన ఘోషితారామమే. ఆ ఘోషితారామం భగవానునికి ఎన్నో ఉపదేశాలకు నిలయమైంది. ఎందరికో ముక్తులు అవ్వడానికి దోహదం చేసింది. అక్కడి ప్రవచనాలన్నీ మనకి త్రిపిటికల్లో కొన్ని చోట్ల కనపడుతూ ఉంటాయి. ఇక ఖర్జూత్తరతో పాటు శ్యామావతి చెల్లులందరూ కూడా ధర్మం విని శ్రోతాపన్నులయ్యారు. ఇక ప్రతిరోజు ఆ ఖర్జూత్తర ధర్మం వినేది, ఇక్కడ వచ్చి చెప్పేది. అయితే ఈ శ్యామావతి బుద్ధుని ఉపాసకురాలు అవ్వడం మాగంధియ అనే ఇంకొక రాణి సహించలేకపోయింది. మాగంధియకు చాలా సౌందర్య గర్వం ఉండేది. భగవానుడు ఆమెను తిరస్కరిస్తాడనమాట. అందుచేత ఇంత అందమైన నన్ను తిరస్కరిస్తాడా అని అహంభావంతో బుద్ధుడిపై పగను పెంచుకుంటుంది. ఈ మాగంధియ గురించి కూడా సపరేట్గా చెప్పుకుందాంలే. అయితే ఈ మాగంధియ ఏదైనా చేయాలి ఈ సామావతిని అని రాజు దగ్గరికి వెళ్ళి ఎన్నో చెప్పుడు మాటలు అంటారు కదా, లేనిపోని మాటలు సామావతి గురించి చెప్తూ ఉండేది. సామావతిపై అనుమానం వచ్చే విధంగా నూరు పోసేది రాజుతోటి. గోడకు వేసిన కన్నాలపై కథలు కల్పించేది. అంటే భగవానుని చూడటం కోసం ఆ గోడలకి చిన్న రంధ్రాల్లాగా చేసి భగవానుడు వచ్చిపోయేటప్పుడు ఈ సామావతి చూసేది కదా. సో దీన్ని తప్పుగా అర్థం చేసుకునే విధంగా ఆ రాజుకి మాగంధియ నూరు పోస్తుంది. అంటే నీ భార్య, అంటే ఈ సామావతి వేరే పరాయి పురుషుల పట్ల వ్యామోహంతో ప్రతిరోజు ఆ గోడల గుండా అట్లా చూస్తూ ఉంటుంది అని ఇలా లేనిపోని మాటలు అనుమానం కలిగించే విధంగా చెప్పేది. అంటే ఆ గోడలకి ఉన్న చిన్న రంధ్రాలను చూడగానే నిజమేనేమో ఈ మాగంధియ చెప్పేది అని రాజు కూడా నమ్ముతాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు, ఇది ఎందుకోసం ఈ రంధ్రాలు చేశారు అంటే వాళ్ళు చెప్తారు, భగవానుడు ఇటువైపు భిక్షాటానికి వస్తారు అప్పుడు చూడటానికని. సో రాజు కూడా పెద్దగా పట్టించుకోడు, దాని గురించి వదిలేస్తాడు. ఇంకా మాగంధియ అంతటితోటి ఆగలేదు. ఇంకా దుష్ట పన్నాగం పన్నుతూనే ఉంటుంది ఏదో ఒకటి. ఇక రాజుగారి పట్ల సామావతికి చాలా వైషమ్యం ఏర్పడిందని, ఆమె ప్రవర్తనలో రాజు పట్ల విశ్వాసం, విధేయతలు అనుమానాస్పదంగా ఉన్నాయి అని, ఆయన్ను చంపడానికి కూడా తెగించింది అని, రాజుగారికి ఆపద వస్తే తాను ఎలా బ్రతకగలనని ఆయనకు ప్రియం కలిగించే తీరులో ఆ మాటలతోటి రాజుని నమ్మించింది. అంటే ఈ సామావతి
మీ పట్ల విముఖత కలిగి ఉంది. మిమ్మల్ని ఎలాగైనా చంపాలి అని చూస్తుంది. మీరు లేకపోతే నేను ఎలా బ్రతకగలను అని ఇక కొన్ని మాయ మాటలు చెప్పేసింది ఆ సామావతి మీద పగతోటి. కొద్ది రోజుల్లో ఉదయన మహారాజు సామావతి మందిరంలో గడపపోతున్నాడని ఈ మాగంధియ తెలుసుకుంది. ఆయన పెద్ద రాణితో గడిపేటప్పుడు తన వేణువుని వెంట తీసుకొని పోతాడు అని ఆమెకు తెలుసు. అందువల్ల ఆ సంగీత సాధనంలో ఒక పామును ఉంచి ఆ విషయం ఎవరు తెలుసుకోకుండా దాన్ని పెద్ద పూల మాలతోటి ఆ రంధ్రాలు కనపడకుండా చేసింది. అంటే ఈ మాగంధియనే ఎలాగోలాగా ప్రమాదం సృష్టిస్తుంది అనమాట. ఇక రాజుగారికి ఏదో ప్రమాదం సంభవించగలదని, ఆపద పొంచి ఉన్నదని, తనకు అటువంటి అనుమానం ఉందని రాజుగారికి చెప్తుంది. అంటే ఈ సామావతి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తుంది అని. దానికి తోడు ఈ వేణువులో పామును ఉంచి ఇక ఆ అనుమానాన్ని నిజం చేయాలి అనుకుంటుంది. సో ఇక వెంటనే ఆ సామావతి ఇంకా రాజు ఉన్న గదికి వెళ్తుంది. ఇద్దరు రాణుల సమక్షంలో కాసేపు సంతోషంగా గడిపిన తర్వాత ఆయన ఈ వేణువును రాజు గారికి అందించే మిషతోటి ఆ వాయిద్య సాధనం నుంచి మాగంధియ ఆ పూల గుత్తిని తొలగించింది. అప్పుడు అందులో నుంచి పాము బయటికి వచ్చింది. బుసలు కొడుతూ ఆ పాముపై చుట్టుకొని సర్దుకుంది. ఇక మాగంధియ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మాగంధియ ఆందోళన రాజుకు నిజమేనని నమ్మకం కుదిరింది. ఇక ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. సామావతిని ఇంకా ముఖ్య పరిచారికలను ఒక పంక్తిలో నిలుచోవలసిందిగా ఆయన ఆజ్ఞాపించాడు. విల్లు బాణము తెప్పించి బాణాన్ని విషపూరితం చేసి సామావతిపై వదిలాడు. ఆయన గొప్ప విలువిద్య ప్రావీణ్యుడు. ఆయన గురి ఇంతవరకు ఎప్పుడూ వ్యర్థం కాలేదు. సామావతి ఆయన పట్ల ఎటువంటి ద్రోహాన్ని ఎరుగదు కాబట్టి చాలా పరిశుద్ధురాలు, అప్పటికే శ్రోతాపన్నురాలై ఉంది. ఇక భర్త పట్ల ఎటువంటి దుశ్చింత మనసులోకి రానియలేదు. మనసులో మైత్రి భావన చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే తాను ఎటువంటి తప్పు చేయలేదు. అయితే ఆ సత్కర్మల వల్ల, ఆ శక్తి వల్ల ఆ బాణం గురి తప్పి పక్కకి వెళ్ళిపోతుంది. ఈ విచిత్రాన్ని ఆ రాజు చూసి ఆమె నిరపరాధి అని భావించాడు. అందువల్ల ఆమె పట్ల ఎంతో దయతోటి బుద్ధ భగవానుని తన నివాసానికి భిక్షా స్వీకరణకు ఆహ్వానించవలసిందని, ఆయన పట్ల భక్తి శ్రద్ధలు చూపించవలసిందే అని అనుజ్ఞ ఇచ్చాడు. సో ఈ విధంగా బుద్ధుడి పట్ల శ్రద్ధను పెంచుకుంటాడు. ఈ విధంగా ఈ మాగంధియ తన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో విఫలం కావడంతో మరింత పగ పెంచుకుంటుంది. ఇక తన పినతండ్రి అంటే బాబాయి సహాయంతో ఎంతో కట్టుదిట్టంగా సామావతి నివాసాన్ని దగ్ధం చేయించింది. అంటే వాళ్ళందరూ ఒక చిన్న కుటీరం లాంటిది నిర్మించుకొని దాంట్లో ధ్యానం చేస్తూ ఉంటారు. సామావతి ఇంకా ఆమెతో పాటు ఉండే చెలికత్తెలు. సామావతి ఆమె పరిచారికలు ధ్యాన నిష్టలో అసువులు విడిచారు. అంటే ధ్యానం చేస్తూనే వాళ్ళు చనిపోయారు. వాళ్లకు ఉత్తమ స్థితి అన్నది లభించింది. ఈ కుట్రకు కారణం మాగంధియ యొక్క దుష్ట మనస్సే అని రాజు తర్వాత గ్రహిస్తాడు. అయితే తన అనుమానం ఏమీ బయటికి తెలియనీయకుండా మాగంధియ పట్ల ప్రేమ అభిమానాలు ఉట్టిపడేటట్లు సామావతి బతికి ఉన్నంత కాలం నాకు ఎప్పుడు ఏ హాని సంభవిస్తుందోనని కంటికి నిద్ర లేకుండా వేదన చెందుతూ ఉండేవాణ్ణి. ఇక నిశ్చింతగా ఉండవచ్చు. ఈ ఉపకారం ఎవరు చేశారో కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఆ జీవం వాళ్ళకు అంటే జీవితాంతం కూడా నేను వాళ్ళకి రుణగ్రస్తుణ్ణి అని ఇట్లా కొన్ని మాటలు ఆ మాగంధియతోటి చెప్తూ ఉంటే ఆ మాగంధియ నమ్మేసింది.
రాజు ఇప్పుడు నిజంగా నేను చెప్పిన మాటలకి నమ్మేశాడు అని అవివేకం అంటే తెలివి లేనితనంతోటి తబ్బి ఉబ్బి అయిపోయిందనమాట. ఇక నేనే ఆ పని చేయించాను అని తన చాతుర్యం తనే బయట పెట్టుకుందనమాట. అంటే నేనే ఇలాగా మీకు ఈ సామావతి బెడద తీసేశాను, వాళ్ళని నేనే చంపించాను, ఇక మనం సుఖంగా ఉండొచ్చు అని రాజుతోటి అంటది. ఓహో అలాగా, నా పట్ల నీకెంతో మమికారం ఇంకా ప్రేమాభిమానాలు అని ఇంకా ఆమెను ఉబ్బించి, అయితే నీ బంధువులందరినీ ఘనంగా సన్మానించాలి, ఈ పని చేసినందుకు నా కృతజ్ఞతలు తెలియచెప్పాలి అని అందరినీ రప్పించవలసిందిగా కోరాడు. అంటే ఎవరెవరైతే ఈ పన్నాగం చేసి వాళ్ళ చావుకి కారణమయ్యారో వాళ్ళందరినీ రమ్మని చెప్తాడు. అప్పుడు ఆమె తన వాళ్ళందరినీ రప్పించింది. ఈ మాగంధియను ఇంకా ఆ బంధువులందరినీ తన కొలువు వారందరినీ చూపి నిర్దయగా చంపించి వేశాడు రాజు. అంటే వాళ్ళందరికీ మరణదండన వేయించాడు. ఈ రెండు ఘటనలు అంటే సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి బుద్ధ భగవానుడికి కొంతమంది భిక్షువులు మాట్లాడుకుంటూ ఉండగా తెలుస్తుంది. అప్పుడు భగవానుడు ఈ ధమ్మపద గాథను చెప్తాడు. మొదట చెప్పుకున్నాం కదా, అప్పమాదో అమత పదం పమాదో మచ్చునో పదం అప్పమత్తానామియంతి యోపమత్త యథామత. అంటే జాగరూకతతో ఉండడమే అమృత మార్గము, ఏమరపాటు మృత్యు మార్గము. జాగరూకతతో ఉండేవారికి చావు లేదు, ఏమరపాటుగా ఉండేవాళ్ళు బ్రతికి ఉన్న చచ్చిన వారే. అంటే సామావతి మార్గఫలాలను పొందింది. ఆ తర్వాత ఆమె సగదాగామి స్టేజ్ వరకు కూడా వెళ్ళినట్టుగా చెప్తారు. అంటే సగదాగామి స్టేజ్లో ఏంటంటే ఒకే ఒక మానవ జన్మ ఉంటుంది. ఆ జన్మలో ఇంకా వాళ్ళు నిబ్బానాన్ని పొందుతారు. అనాగామి స్టేజ్లో ఏంటంటే ఒకే ఒక అరూప బ్రహ్మలోకాల్లో జన్మ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు నిబ్బానాన్ని పొందుతారు. కానీ ఈ మాగంధియ అప్రమత్తంగా లేదు. ఎందుకంటే ధర్మాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు, ధర్మం పట్ల ఎప్పుడు శ్రద్ధ లేదు, ఎప్పుడు తన మనసులో ఈ ద్వేషాన్ని పెంచుకుంటూనే పోయింది. ఈ ద్వేషమే చివరికి ఆమెను నరక స్థితుల్లో పడేటట్లు చేసింది. అంటే ఎవరైతే తమ మనసు పట్ల ఎరుకతోటి అప్రమత్తంగా ఉంటారో వాళ్ళు చనిపోయినా కానీ అమృత మార్గాన్ని పొందినవారే. ఎవరైతే తమ మనస్సు పట్ల ఎరుకతో ఉండరో, అప్రమత్తంగా ఉండరో, రాగద్వేష మోహాలను పెంచుకుంటూ పోతారో వాళ్ళు బ్రతికి ఉన్న చచ్చిన వారు కిందే లెక్క. అందుచేత మీరు అమృత మార్గాన్ని ఎంచుకుంటారా లేకపోతే మృత్యు మార్గాన్ని ఎంచుకుంటారా? అదంతా మన చేతుల్లోనే ఉంది. మన లోపల రాగద్వేషాలను పెంచుకుంటూ పోతే అది మృత్యు మార్గం. ఎరుకతోటి ఉంటూ అప్రమత్తంగా ఉంటూ మన శరీరం పట్ల, శ్వాస పట్ల, ఇంకా మనసులోని ఆలోచన పట్ల ఎరుకతోటి ఉంటే మనం ఆ అమృత మార్గాన్ని చేరుతాం. అమృత మార్గం అంటే ఇక్కడ ఏదో ఏమంటారు, చిన్నప్పుడు కొన్ని స్టోరీస్ వినేవాడిని, అమృతం తాగితే ఎప్పుడు బ్రతికే ఉంటారు, అటువంటి అమృతం కాదు. ఇక్కడ నిబ్బానాన్ని అమృతం అంటారు. అంటే ఇంకొక జన్మ పొందలేని స్థితి. పుట్టుకే దుఃఖం, ముసలితనం దుఃఖం, ఇంకా మరణం దుఃఖం, అనారోగ్యం దుఃఖం, ఇన్ని దుఃఖాలు ఉన్నాయి. ఎందుకు? పుట్టాము కాబట్టి. సో పుట్టకుండా ఉండాలి అంటే, మళ్ళీ ఇంకొక జన్మ పొందకుండా ఉండాలి అంటే మనం అప్రమత్తంగా ఉండాలి, ఎరుకతోటి ఉండాలి. మన లోపల ఉన్న అవిద్యను, తృష్ణను తొలగించాలి, రాగద్వేష మోహాలను పోగొట్టుకోవాలి. అప్పుడే ఇంకొక జన్మ అనేది పొందటం ఉండదు. అందుచేత భగవానుడు బోధించిన ధమ్మము కేవలం స్వర్గ సుఖాల కోసం కాదు. అవి ఎలాగో వీటిని ఆచరిస్తున్నప్పుడు, ఆ దారిలో చనిపోయినప్పుడు అది ఎలాగో లభిస్తుంది ఆ పుణ్యం. కానీ నిబ్బానాన్ని పొందడం ఉత్తమ లక్ష్యం అన్నమాట. అందుచేత ఎప్పుడు అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి. సో ఈ మాగంధియ గురించి కూడా మనం చెప్పుకుందాము తర్వాత. ఇది ఈరోజు
ప్రవచనం.